భారత్ కి అంతర్జాతీయ వేదికపై మరో దౌత్య ఘనత. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో దేశం మరోసారి ఏకగ్రీవంగా సభ్యత్వం సాధించింది. 2026-28 కాలానికి కొనసాగనున్న ఈ పదవి భారతదేశానికి గొప్ప గుర్తింపుగా, దేశ నిబద్ధతకు ప్రతిగా ఉంది. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ఎన్నికలో ప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ భారత్ కి ఈ స్థానాన్ని ఇచ్చాయి. భారత్ శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పి. హర్ష ఈ ఘటనపై స్పందిస్తూ మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పరిరక్షణలో భారత్ కి ఉన్న అంచనాలపైన కట్టుబడికి ఈ ఎన్నిక ఒక ప్రతీక అని తెలిపారు. అన్ని సభ్య దేశాల మద్దతుతో భారత్ పై ఉంచిన నమ్మకాన్ని ఇది తెలియజేస్తుందని, దేశం మానవ పరిరక్షణలో తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉందని, ఈ పదవి భారత్ మానవ హక్కుల ప్రోత్సాహం, పరిరక్షణ, ఉల్లంఘనల సమీక్ష, అలాగే ప్రధాన సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకు అంతర్జాతీయ వేదికపై భారత నాయకత్వాన్ని మరింత బలపరిచే అవకాశాన్ని ఇస్తూ మానవ హక్కుల పరిరక్షణలో ప్రపంచ దేశాలకి ఉత్తమ నమూనా అందిస్తుంది. విశ్లేషకులు పేర్కొనడం ప్రకారం ఈ ఘటన దేశానికి మాత్రమే కాక ఆసియా ఖండంలోని అన్ని దేశాలకు గర్వకారణం. అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో భారత్ కి లభించిన విశిష్ట స్థానం, మానవ హక్కుల పరిరక్షణలో దేశం తీసుకుంటున్న కృషి ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టతను మరింత పటిష్టము చేస్తుంది. ఈ విజయం భారత కట్టుబడిని, బాధ్యతను, అంతర్జాతీయ మాంద్యంలో ప్రభావాన్ని చాటే ఘటనగా గుర్తించబడుతుంది.